హలో అండి, అందరికీ నమస్కారం. తిరుపతికి అయితే వెళ్ళటానికి పొదిలి డిపోలో అయితే ఉన్నామండి, బస్టాండ్లో. ఇంకా బస్టాండ్ నుండి ఒంగోలు అయితే వెళ్ళాలన్నమాట. బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నామన్నమాట. టైం అయితే 6:30 అయితే అవుతుందన్నమాట నైటు. మాతోటి అమ్మ నాన్న కూడా వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒంగోలు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నారంట. మేము కూడా ఫోన్ చేశారు. మేము కూడా అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఒంగోలు రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. 11 గంటల ట్రైన్ అయితే ఉందన్నమాట. మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే, కానీ 11:40కి అయితే చూపిస్తుంది మాకు. ట్రైన్ అయితే ఎక్కేసామండి. చాలా లేట్గా అయితే వచ్చిందనమాట. ఇంకా పిల్లలు అయితే బాగా నిద్రగాసి ఉన్నారు, అందుకని చెప్పేసి పడుకున్నారు. ఇది రేణుగుంటేనా? తిరుపతికి అయితే వచ్చేసామండి. లగేజ్ చెకింగ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ అందరూ అయితే వ్యాన్ అయితే దిగుతున్నారు. మేమైతే బస్కి అయితే వెళ్ళట్లేదండి, పైకి వ్యాన్లో అయితే వెళ్తున్నాము. బస్కి వ్యాన్కి ఒకే రేట్ అని చెప్పారు, అందుకని చెప్పేసి వ్యాన్కి అయితే వెళ్తున్నాము. మేము టికెట్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నాం కదా, దర్శనం టికెట్లు. అప్పుడే రూమ్ కూడా అయితే బుకింగ్ చేసుకున్నామండి. మనకు వచ్చేసి సిఆర్ఓ ఆఫీసు ఆపోజిట్లో అయితే ఈ ఆన్లైన్ రూమ్ టికెట్లు ఉంటాయి అన్నమాట, బుకింగ్ చేసుకున్నాయి. ఆ పేపర్ అయితే మనం తీసుకెళ్తే వాళ్ళు స్కాన్ చేసి ఇస్తారు. స్కాన్ చేసి ఇచ్చిన తర్వాత అయితే మనకి మెసేజ్ వస్తుంది అనమాట, రూమ్ ఎక్కడ మనకి అలాట్మెంట్ వచ్చిందని చెప్పేసి. మాకైతే గుడి పక్కనే అయితే దగ్గరలోనే రూమ్ అయితే వచ్చిందండి. రూమ్కి అయితే వచ్చామన్నమాట మేమైతే. మాకైతే రామ్ బగీచా గెస్ట్ హౌస్ 3లో అయితే రూమ్ అలాట్మెంట్ అయితే వచ్చిందండి. ఇంక అక్కడికైతే వచ్చేసామన్నమాట. మన కోనేటికి అన్న అయితే బాగా దగ్గరగా ఉంది. ఇంకా వెళ్ళేసి అన్నీ సర్దుకొని టిఫిన్ అయితే చేసేసి వెళ్ళి గుండ్లు అయితే చేయించుకోవాలి. ఇంకా ఆయన అయితే పాపం నైట్ అంతా జర్నీ చేసి వచ్చారు కదా, అందుకని చెప్పేసి పడుకున్నారనమాట. కొద్దిసేపు అలా పడుకొని టిఫిన్ చేసి వెళ్తామని మేము వెళ్తూ చపాతీ ఉల్లిగడ్డ కారం అవి అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా అవి తినేసి గుండ్లకైతే